దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. తదుపరి మార్చి 6వ తేదీ నుంచి అలంకార ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 15వ తేదీ ఆదివారం సాయంత్రం స్తంభోద్భవం అలంకారం కడు రమణీయంగా ఉంది. భక్తులు, విశేషంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి స్తంభోద్భవం అలంకారాన్ని దర్శించుకున్నారు. ఈ అలంకారోత్సవానికి కైంకర్యపరులుగా కీర్తిశేషులు రావూరి రామకోటయ్య, సీతారామమ్మ గారుల జ్ఞాపకార్థం కుమారులు కృష్ణమూర్తి, సుబ్బారావు, మనవడు శ్రీనివాసరావు వ్యవహరించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు దీవి అనంత పద్మనాభాచార్యులు, అర్చక స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి స్తంభోద్భవం అలంకారాన్ని పొన్నూరుకు చెందిన నారాయణం భరద్వాజ కడు రమణీయంగా చేశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున ప్రసాద వితరణ జరిగింది. ఈ రోజు ఆదివారం, పైగా స్తంభోద్భవం అలంకారం కావడంతో ఆలయ ప్రాంగణం భక్త జనంతో కిటకిటలాడింది. అయిపోయిందండి ఆల్రెడీ హారతి. మీరు లోపల ఇవ్వండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీరాజ్యలక్ష్మీ నృసింహపరబ్రహ్మణే నమః. మంగళాద్రి క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో
సార్వకామిక రవాహ్నిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఉగాది పర్వదినం వరకు ప్రతినిత్యం కూడా ఆస్థాన అలంకారోత్సవాలు స్వామివారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లీలా విభూతిలో దర్శనమిస్తూ ఉంటారు భక్తజనులందరికీ. అదేవిధంగా ఈరోజు ఏకాదశి ఆదివారం సాయం సంధ్యలో స్వామి ఏదైతే నృసింహావతారం ఉందో మన భక్తులందరి కోసం స్వామి ఎలాగైతే ఆవిర్భవించారో ఆ సన్నివేశాన్ని మన ఆస్థాన మండపంలో అలంకారం చేసి ఉన్నారు. స్వామి భక్తవత్సలుడు, ఏ సందర్భాన్నైనా భరిస్తాడేమో కానీ భక్తులకి ఏదైనా కష్టం వస్తే మాత్రం ఆయన ఆ స్తంభంలో నుంచే కాదు ప్రకృతిలో ఎక్కడి నుంచి అయినా రావడానికి సిద్ధంగా ఉంటారనమాట. అలాగే స్తంభోద్భవం జరిగింది ఈరోజు. భక్త ప్రహ్లాదుని అనుగ్రహించడానికి తన తండ్రి అయిన రాక్షసుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఏ రకంగా అయితే స్తంభాన్ని బద్దలు కొట్టుకొని వచ్చారో అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రంలో మన భక్తులందరం కూడా ప్రహ్లాదుడితో సమానమే. మన కోసం స్వామి ఆవిర్భావం అనేది జరిగింది. ఆ ఉగ్రనారసింహుణ్ణి అందరూ దర్శించుకొని అలాగే స్వామికి నివేదించిన పానకాన్ని ప్రసాదాన్ని అందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆలయంలో మన ఆలయ కమిషనర్ గారు సునీల్ కుమార్ గారు పర్యవేక్షణలో అంతా కూడా భక్తులకి సౌకర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ స్వామి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీ నరసింహ. అంటువాదులే ఇద్దిను ఉన్నారు బయట. అది కోరుతున్నా చూడమంటున్నా ఆంటీ.